ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రపంచాన్ని ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశం క్యాన్సర్ మహమ్మారి. రోజు రోజుకు విస్తరిస్తోన్న ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. అసలు గ్లోబల్ లెవెల్లో క్యాన్సర్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది? రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పెను ముప్పుగా మారబోతోంది? దీనికి గల ప్రధాన కారణాలేంటి అనే అంశాలపై సమగ్ర కథనం. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంయుక్తంగా విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 2,60,00,000 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు ప్రతి సంవత్సరం దాదాపు 1 కోటి మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే లెక్కేసి చూస్తే ప్రపంచంలో ప్రతిరోజు సుమారు 26,000 మందికి పైగా క్యాన్సర్ బారిన పడి తను చాలిస్తున్నారు. ఇవి సాధారణ గణాంకాలు మాత్రమే కావు. ప్రతి ఇంట ఎక్కడో ఒక చోట వినిపిస్తోన్న తీవ్రమైన ప్రమాద హెచ్చరికలు. ఇంకా కలవరపెట్టే విషయం ఏమిటంటే రాబోయే రోజుల్లో ఈ ముప్పు మరింత భయానకంగా మారనుంది. మనం ఇప్పటి నుంచే పక్కా నివారణ చర్యలు చేపట్టకపోతే 2050 నాటికి కొత్త కేసుల సంఖ్య ఏకంగా 70% పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే అప్పటికి ఏటా దాదాపు 3.5 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నివేదిక కేవలం కేసుల సంఖ్యను మాత్రమే కాదు, సమాజంలో ఉన్న తీవ్రమైన వైద్య అసమానతలను కూడా ఎత్తి చూపింది. సంపన్న దేశాల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన మహిళల ప్రాణాలను కాపాడే రేటు 87%గా ఉంటే పేద మధ్యతరగతి దేశాల్లో అది కేవలం 42%కి మాత్రమే పరిమితమవుతోంది. సరైన సమయంలో నాణ్యమైన చికిత్స అందకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు క్యాన్సర్ చికిత్స ఖర్చులు భరించలేక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45% కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నాయి. అయితే ఈ చీకట్లోనూ ఒక ఆశాకిరణం లాంటి నిజాన్ని WHO వెల్లడించింది. ప్రపంచంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు 40% కేసులు కేవలం మన అవగాహన, ముందస్తు జాగ్రత్తలతో పూర్తిగా నివారించదగినవే. అంటే మనం మన జీవన శైలిని కాస్త మార్చుకుంటే దాదాపు సగం కేసులను అడ్డుకోవచ్చు. మరి ఈ క్యాన్సర్కు దారితీస్తోన్న ప్రధాన కారణాలేంటి? మన రోజువారీ అలవాట్లలో చోటు చేసుకుంటున్న ప్రమాదకర మార్పులే దీనికి ముఖ్య కారణం. పొగాకు, ధూమపానం, గుట్కా అలవాట్లతో పాటు ఆల్కహాల్ సేవనం క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. మరోవైపు ఆహారంలో పండ్లు, కూరగాయలు తగ్గించేసి జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెరలు ఉన్నటువంటి ఆహారాలకు అలవాటు పడడం వల్ల ఊబకాయం పెరిగి క్యాన్సర్ ముప్పు తీవ్రమవుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, రోజు రోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం, నిరంతర మానసిక ఒత్తిడి కూడా క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. అంతేకాకుండా HPV, హెపటైటిస్ వంటి వైరస్ ఇన్ఫెక్షన్లు కూడా కారణమవుతున్నాయి. చివరిగా వైద్య నిపుణులు ఇస్తున్న పిలుపు ఒక్కటే: క్యాన్సర్ ముదిరిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీయడం కంటే రాకుండా చూసుకోవడమే అత్యుత్తమ మార్గం. ముఖ్యంగా మహిళలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల కోసం క్రమం తప్పకుండా ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పురుషులు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. HPV, హెపటైటిస్ B వ్యాక్సిన్లను సకాలంలో తీసుకోవడం ద్వారా కూడా ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. సరైన వ్యాయామం, సమతౌల్యమైన పోషకాహారం, చెడు అలవాట్లకు దూరం, ఇవే క్యాన్సర్ను నిలువరించే అసలైన ఆయుధాలు.